క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి మరి యొక్క రోజులోనికి మనల్ని ప్రవేశింపచేసి ఆయన నామాన్ని స్తుతించటానికి, గణపరచటానికి, ధ్యానించటానికి ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించటానికి, గణపరచటానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృపగలిగిన దేవా, వాక్యాన్ని ధ్యానం చేసుకొనుచుండగా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. రూపాంతరము అనగా ట్రాన్స్ఫర్మేషన్, అనగా కనిపించే స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మార్చబడటం. ఏ విధముగా అయితే ఈ లోకములోనికి వచ్చావో ఆ విధముగా కాకుండా మరొక శరీరాన్ని, మరొక రూపాన్ని ధరించుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళుట క్రైస్తవ నియమము. అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. ఈ లోకములోనికి శరీర రూపంలో వచ్చాం మనం. ఈ లోకాన్ని విడిచేలోపు ఈ శరీరాన్ని విడిచి మరి ఒక శరీరాన్ని ధరించాలి. దానికి సంబంధించిన ప్రాసెస్ మనం బ్రతికి ఉండగా జరగాలి. అలాగా మనము శరీర రూపంలో వచ్చి మరొక రూపంలోనికి మార్చబడుట రూపాంతరము అంటాం. రూపాంతరం అనేది భూమి మీద ఉన్నప్పుడు కనిపించదు, కానీ దాని యొక్క ప్రక్రియ భూమి మీద ఉండగానే ప్రారంభించబడుతుంది. కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనము తల్లి గర్భంలో ఉండగా దేవుడు తన కనులు మనల్ని చూచి మనల్ని శరీర రూపంలో మార్చి, లేకపోతే శరీర రూపంలోనికి మలచి 9 నెలలు తల్లి గర్భంలో మనల్ని పోషించి శరీర రూపంలో బయటకు తీసుకొని రాబడ్డాం. అయితే మన స్థితి ఏమిటి అన్నది గమనించుకుంటే, ఆ స్థితిలో అనగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మన స్థితి పాపస్థితే. కావాలంటే 51వ కీర్తనను మీరు గమనించుకుంటే దావీదు భక్తుడు చెప్పిన మాటలను మనకి తేటతెల్లంగా అర్థమవుతాయి. 51వ కీర్తన మీరు పరిశీలన చేసుకుంటే 5వ చరణము, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. సో మనము పాపములోనే పుట్టాము, పాపంతో పుట్టాము. దీన్నే
ఒరిజినల్ సిన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో జన్మ పాపము అంటారు. ఆదాము నుండి వచ్చినది. అయితే ఏ స్థితిలో పుట్టామో అదే స్థితిలోకి మళ్ళీ వెళ్ళకూడదు. అదే స్థితిలో నుంచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. దీన్ని మార్పు తేవాలి. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, రూపాంతరము. వచ్చింది ఒక స్థితి, వెళ్ళేది ఇంకో స్థితి. ప్రతి క్రైస్తవుడు కూడా మరొక స్థితిలోనికి వెళ్ళాలి. వచ్చిన స్థితిలోనే ఉండిపోతే ప్రయోజనం లేదు. మనము పాప స్థితిలో పుట్టాం. ఈ లోకంలో పుట్టి పెరిగి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన శరీరాలు క్షీణించిన తర్వాత ఈ లోకాన్ని విడవలసిన సమయం వచ్చింది. ఈ లోకాన్ని విడవలసిన సమయం వచ్చేసరికి మనము ఏ స్థితిలో, అనగా ఏ స్థితిలో పుట్టాం? దావీదు భక్తుడి ప్రకారము పాపస్థితిలో పుట్టాం. పాపస్థితిలో పుట్టిన మనము ఈ లోకాన్ని విడిచేలోపు మళ్ళీ అదే స్థితిలో విడవకూడదు, రూపాంతరము చెందాలి. అదే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మాట్లాడుతున్నాడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వన్ పొజిషన్ ఆర్ వన్ సిచ్యువేషన్ ఇన్ టు ది అనదర్ సిచ్యువేషన్. లేక ఒక పరిస్థితిలో నుంచి ఒక ప్రక్రియలో నుంచి నువ్వు మారాలి. ఇది అంతా ఒక ప్రాసెస్ అన్నమాట, వెంటనే జరగదు. కొద్ది కొద్దిగా ఎదుగుతుందే కొంది మనకి జ్ఞానము, విషయము, అవగాహన, విచక్షణ ఇవన్నీ కలిగి మన మనస్సులను మనం అదుపులో పెట్టుకుంటూ, మన మనస్సును మనం మార్చుకుంటూ, వీటిని అన్నిటిని తప్పించుకొని మనము ఈ లోకాన్ని విడిచేలోపు మరొక స్థితిలోనికి మార్చబడాలి. ఆ స్థితిని కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాటను ప్రస్తావన చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46వ వచనము నుంచి మనము చూసుకుందాం. లేకపోతే 42 నుంచి చూద్దాం. చూడండి, మృతులు పునరుద్ధానమును అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. చూడండి, ఈ ప్రక్రియ అంతట్లో ఏదో ఒకలాగా వచ్చాము, ఇంకొకలాగా మార్చబడ్డాం, ఒకలాగా వచ్చాము, ఇంకొకలాగా మార్చబడ్డాం, అదే ఉందో చూడండి. మీరు మళ్ళా గమనించుకుంటే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడింది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడినది, ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడింది. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి, రెండవ ఆదాము ఆత్మ సంబంధి. మనము ప్రకృతి సంబంధులంగా ఆత్మ సంబంధుల శరీర సంబంధములుగా వచ్చి ఆత్మ సంబంధులంగా లేపబడాలంటే మనందరము మహిమ శరీరములను ధరించుకొని వారమై ఉన్నాము అని మనము ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చూద్దాం. 48వ వచనం కూడా ఉంటుంది. మంటి నుండి వాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఈ లాస్ట్ లైన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఏంటంట? మంటి నుండి పుట్టిన వాని పోలికను. సో స్టార్టింగ్ మనం ఏ పోలికలో పుట్టాము? మంటి నుండి పుట్టినవాడు ఎవరు? ఆదాము. ఆదాము పోలికలో పుట్టి తర్వాత ఏం చేసుకోవాలంట? ప్రకారం పరలోక సంబంధి పోలిక ధరింతుము. పరలోక సంబంధం అంటే క్రీస్తు. సో ఒక స్థితిలోకి వచ్చి ఒక స్థితిలోకి పుట్టి అదే స్థితిలోకి మనము తిరిగి వెళ్ళకూడదు. ఒక స్థితిలో నుంచి వచ్చి ఇంకొక స్థితిలోనికి రూపాంతరము చెందబడాలి.
మార్పు చెందబడాలి. ఆ ప్రక్రియ ప్రారంభించేది క్రీస్తు, దాన్ని కొనసాగించేది కూడా క్రీస్తే. చివరి వరకు దాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకోగలమో, మనము ప్రకృతి సంబంధమైన వాడిగా పుట్టిన ఆత్మ సంబంధమైన వాడిగా, పరలోక సంబంధమైన వాడిగా, మహిమ సంబంధమైన వాడిగా మనం ఎత్తబడతాం. మన మోటో మహిమ సంబంధములు, ఆత్మ సంబంధులను పరలోక సంబంధులుగా మార్చబడాలి. అలా మార్చబడటానికి ప్రక్రియ ప్రభువే కొనసాగించాడు. ఎలా? రక్షణ ద్వారా, పాపక్షమాపణ ద్వారా, శిలువ మరణము ద్వారా ఆ ప్రక్రియను ప్రారంభించి ఎవరైతే అందులోకి లేకపోతే ప్రభువుని అంగీకరిస్తారో ఆ మహిమ శరీరము అనే ప్రాసెస్లోకి, ఆ రూపాంతరములోనికి మార్చబడుతూ ఉంటారు. చిన్న చిన్నగా కాలము గడిచే కొంది, విశ్వాసం అధికమవుతూ ప్రభువుని గురించి వినే కొంది మనము మార్పు చెందటానికి మరింకెక్కువగా చివరికి మన పిలుపు వచ్చేసరికి పూర్తిగా ప్రభువులోనికి మార్చబడే స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక 3 అవరోధాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటిని చకచకా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు సబ్జెక్ట్ చెప్పటం కోసము ఇంత వివరణ ఇస్తున్నా. ఏంటిది ఆ సబ్జెక్ట్ అంటే, మనము ఎలాగైతే వచ్చామో అలా కాకుండా రూపాంతరము చెంది వెళ్ళాలి. మనం పరలోకము నుంచి ఎలా వచ్చామో, మట్టి లేదా ప్రకృతి సంబంధి అనగా మొదటి ఆదాము స్వరూప్యాన్ని ధరించుకొని పుట్టాం. ఈ లోకంలో కొంతకాలము బ్రతికిన తర్వాత మళ్ళీ ఈ లోకాన్ని విడిచి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగొచ్చామో అలా వెళ్ళటానికి కుదరదు. ఎలాగొచ్చామో దాంట్లో నుంచి రూపాంతరము చెంది ప్రకృతి సంబంధమైనదిగా కాకుండా మహిమ సంబంధమైన వారముగా ఎత్తబడాలి. ఇలా ఎత్తబడటానికి కావలసిన వనరు ఏది అంటే యేసు ప్రభువే. ఆయనే దానికి ఒక మార్గాన్ని, ఆ ప్రాసెస్ను ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, మనము రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, ప్రభువుని అంగీకరిస్తే చాలు. ఆ ప్రక్రియ, రూపాంతరం అన్న ప్రక్రియ ప్రారంభమైంది. అది ప్రారంభమై కొంతగా వెళ్తూ చివరికి ఆ స్థితికి వెళ్ళే లోపు మధ్యలో కొన్ని అవరోధాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ అవరోధాలు ఏమిటి అంటే, ఒక 3 మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1 కల్చర్, 2 సిచ్యువేషన్, 3 సిన్. కల్చర్, సిన్, సిచ్యువేషన్, లేకపోతే కల్చర్, సిచ్యువేషన్, సిన్. కల్చర్ అంటే ఏంటిది? సాంప్రదాయాలు. మనం క్రీస్తులోకి ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సాంప్రదాయాలు మనల్ని ప్రభులోకి మార్చకుండా ఆపేస్తూ ఉంటాయి. కట్టుబాట్లు, ఆచారాలు అంటాం కదా, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు అంటూ ఉంటాం. మనం లోకంలో నుంచి వేరయ్యి ఒక రూపాంతరం అన్న ప్రాసెస్లోనికి వెళ్తూ ఉండగా అప్పుడప్పుడు మనము ఆచారాల్లో మునిగిపోతాం. అప్పుడప్పుడు మనము కట్టుబాట్లు అనే ఒక నెపము మనల్ని ప్రభువుకు దూరంగా చేస్తూ ఉంటుంది. ఈ కట్టుబాట్లు, ఆచారాలు, ఈ పారంపర్యాలు ఇవన్నీ కూడా ప్రభువు చేసినవి కావు, అవి మనుషులు చేసుకున్నవి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయంలో పేతురు భక్తుడు చక్కగా ఒక మాట మాట్లాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, పిత్రపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? పితృపారంపర్యమైన. అలాగే ఇక్కడ కూడా కొన్ని మాటలు 14వ అధ్యాయం కూడా వచనం కూడా చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ కూడా ఏమంటున్నాడండి? ఆచారాలు కాకుండా, ఆశలు కాకుండా, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను ఆధారం చేసుకొని మీ పితృపారంపర్య ఆచారాలను ఆచరిస్తూ ప్రభువుకు దూరం అయితే రూపాంతరపు స్థితిలో నుంచి మళ్ళీ వెనక్కి పడిపోయే అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనకి ఆచారాలు ఎక్కువ కదండి. లోకంలో నుంచి వేరైనా మనం పాటించే ఆచారాలు మనల్ని ప్రభువుకు దూరం చేస్తాయి.
వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. రెండోది పరిస్థితులు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం సిచ్యువేషన్ డిమాండ్స్ అని. పరిస్థితి అలా చేసేసిందబ్బా, ఏం చేయను అంటే పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఇది ఒక ప్రమాదం. ఏమండి, పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం. అదేమనంటే పౌలు మాటలు మాట్లాడుతూ ఉంటాం. పౌలు చెప్పిన మాటలు ఏమని, నేను రోమంలో ఉన్నప్పుడు రోమీని, గ్రీకు దేశంలో ఉన్నప్పుడు గ్రీసు దేశస్తుని అన్నట్టుగా, నేను బార్లో ఉంటే తాగుబోతుని, సినిమా హాల్లో ఉంటే హీరోని, చర్చిలో ఉంటే భక్తుని అంటాం కుదరదు కదా, బాగోదు కదా. నువ్వు మందిరానికి వస్తున్నావు అన్నప్పుడు పరిస్థితులు నిన్ను కదల్చకూడదు. నన్ను బలవంత పెట్టారు, నన్ను ఇబ్బంది చేశారు, నన్ను అది చేశారు, ఇది చేశారు, నీ కల్లబోలు కబుర్లు చెప్పి అప్పుడప్పుడు మనం తప్పులో పడిపోయి రూపాంతరపు స్థితిలో నిన్ను మళ్ళీ వెనక్కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ కల్లబోలు కబుర్లు ఎవరో చెప్పకూడదు. ఏది పౌలు భక్తుడు చెప్పినట్టుగా, నేను గ్రీకు దేశంలో ఉన్నప్పుడు గ్రీకు దేశస్తుని. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, గ్రీసు దేశస్తులు లాగా మారి వారికి సువార్త చెప్తానని, అంతేగాని వాళ్ళలాగా తిని తాగి తందనాలు ఆడుతానని అనలేదు ఆయన. వాళ్ళు చేసేవన్నీ నేను చేస్తానని అనలేదు ఆయన. వాళ్ళకిలాగా వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సువార్త చెప్పాలో వాళ్ళలో మారి చెప్తానని అన్నాడు, అంతేగాని వాళ్ళలాగా మారి తందనాలు ఆడతానని అనలా. మనం కూడా అలాగే మాట్లాడకూడదు. పరిస్థితులు ఏం చేస్తాం, పరిస్థితులు మమ్మల్ని అలా చేసేసాయి. ఈ మాటలో చాలా ప్రమాదం. అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు పరిస్థితులకు తలంచేస్తుంటాం, దేవుని నీతిని విడిచిపెట్టేస్తుంటాం పరిస్థితులకి తగ్గట్టుగా. పరిస్థితులు నిన్ను మార్చకూడదు, నిన్ను బట్టి పరిస్థితి మారాలి. గుర్తుపెట్టుకో, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. జ్ఞాపకం చేసుకొని షడ్రక్ మెషక్ అబేద్నెగో, నువ్వు తల వంచకపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను. పరిస్థితి డిమాండెడ్ వాళ్ళని, అవునా? పరిస్థితిని వాళ్ళని ఏం చేసింది, తల వంచేలా చేసింది. కానీ వాళ్ళు తల వంచారా, వంచలా. అయితే దేవుడు ఏం చేశాడు, పరిస్థితుల్ని వారికి మార్చేశాడు. పరిస్థితులు మార్చేశాడు, వారిని మార్చలేదు. వాళ్ళని అగ్నిగుండంలో పడేసిన అగ్ని వారిని ఏమీ చేయలేదు. సేమ్ దానియేలు. పరిస్థితులకు నువ్వు మారాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా ప్రభువు నీతిని అనుసరించి కానీ ఉంటే దేవుడు నీ కొరకు పరిస్థితులనే మార్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడే. మూడవది పాపం. కొన్నిసార్లు మనం చేయొద్దు, చేయకూడదు, విడిచిపెట్టాలన్న పాపాలని ఎన్నోసార్లు చేసి కూర్చున్నాం. తప్పు అని ఖండితంగా చెప్పగలను, కొన్ని సందర్భాల్లో చేస్తుంటాం. అయితే ప్రభు వైపు చూసి మళ్ళీ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒకసారి చేసిన తర్వాత చేసి క్షమాపణ అడిగి, మళ్ళా చేసిన తర్వాత అడిగి క్షమాపణ అడిగి, ఇట్లా పదే క్షమాపణలు ఎన్నిసార్లు అడుగుతావు? బాగోదు కదా. క్షమించేవాడికన్నా ఏం క్షమిస్తాం ఎన్నిసార్లు అన్న ఆలోచన రాదా? అందుకే ఈ రూపాంతరం చెందే ప్రక్రియలో కొన్నిసార్లు నీ పాపము అడ్డొస్తుంటుంది. సో 3 ఆచారాలు, కల్చర్, సిచ్యువేషన్, పరిస్థితులు, పాపం. ఈ 3 ప్రభువుకి నిన్ను దూరం చేసేస్తాయి. నువ్వు ఏ స్థితిలో పుట్టావో ఆ స్థితిలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాదు, నీవు పాపంలో పుట్టావు, దావీదు చెప్పినట్టుగా, ప్రభు చెప్పినట్టుగా నీవు పరిశుద్ధతలోకి మార్చబడాలి, నిత్యత్వంలోనికి మార్చబడాలి. అలాగూ నీవు నిన్ను మార్చుకోగలిగితే అది నీకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను దయచేయండి. కృప కలిగిన దేవా, మన రూపాంతరపు స్థితిలోనికి మేము రూపాంతరము చెందాలి అని, ఆయన పరిశుద్ధతలోనికి, నీలోనికి మేము మార్చబడాలని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి హెచ్చరించారు. ఆ వాక్యానుసారంగా మేము ఉండగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.